9 జూన్ నుంచి 23 జూన్ వరకు మనం ఒక సత్తివేడు నియోజకవర్గానికి ఇచ్చినటువంటి డబ్బులే 1400 కోట్లు పేదల ప్రజల యొక్క కుటుంబాల అభివృద్ధి కోసం, మహిళల అభివృద్ధి కోసం చేసినటువంటి ఖర్చు మాత్రమే అది. గతంలో ఎన్నడూ మీరు అనుభవజ్ఞులు, మీరు ఎన్నో ప్రభుత్వాలు కూడా చూసుంటారు. ఏ ప్రభుత్వంలో జరిగింది? ముందంతా తెలుగుదేశంలో జన్మభూమి కమిటీలని అయ్యనుండి వాళ్ళు ఏదో కొద్ది తీసుకొని పేదలకు రావాల్సినటువంటి అర్హులైనటువంటి పేదలకు అందేది చాలా కొద్ది మాత్రమే. ఈరోజు అట్లాంటిది ఏమీ లేదు కదా, దళారీ వ్యవస్థే లేదు. డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కే పడుతుంది. గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు వాళ్ళ ఇంటికే పోయి అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తిస్తున్నారు. గుర్తించిన ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ అకౌంట్కే డబ్బులు పడుతున్నాయి. సో దీంట్లో మధ్యలో వాళ్ళు చెప్పేదానికి ఏం అర్థం ఉంది? టీడీపీ వాళ్ళు చెప్పేదానికి. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి వాస్తవంగా చెప్పాలంటే భారతీ గారి కంటే ఎక్కువ తిరిగినట్టు ఆయన వెనకాల పాదయాత్ర సందర్భంగా చూస్తే కనుక బాగా సన్నిహితంగా చూసుంటారు కదా. ఆయన ప్రవర్తన మీద చాలా పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. ఒకటి, చాలా ఎడమెంట్గా ఉంటారు, ఎవరితో మాట్లాడరు, లేదా అసలు పట్టించుకోరు, ఒక అహంకారపూరితంగా ఉంటారు అన్నటువంటిది ఎంతవరకు వాస్తవం? అది కరెక్ట్ కాదన్న. ఆయన ఏంటంటే ప్రతి ఒక్కరిని చాలా గౌరవంగా మాట్లాడతారు. ఆయన నోటి నుంచి ఎప్పుడూ పరుషమైన పదాలు రావు. ఏదన్నా ఒకటి చెప్పాడంటే అది ఖచ్చితంగా మంచి కోసమే చెప్తారు. దాని వెనక ప్రతి ఒక్కరి గురించి మంచిగానే ఆలోచన చేస్తారు. ఒకవేళ ఏదన్నా ఉన్నా కూడా ఆయన ముందే చెప్తారు.